వెల్కమ్ టు టీపీసీ ఎంటర్టైన్మెంట్. ఈ వారం ఓటీటీలో ఏమున్నాయో తెలుసుకుందాం. ఆన్లైన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఎక్కువగా మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఫేవరెట్గా అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఆహా, హాట్స్టార్, G5 లాంటి ప్లాట్ఫామ్స్లో థియేటర్కి వచ్చిన కొంత టైంలోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీక్లో స్టార్ట్ అయిన అన్ని తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లు, డబ్బింగ్ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మీకు నచ్చిన జోనర్ ఏదో వాటిని ఇంటి నుండే చూసేయండి. మే 16న థియేటర్లలో రిలీజ్ అయిన 11 మూవీ తన సస్పెన్స్ స్టోరీ మరియు బెస్ట్ యాక్టింగ్ తో ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 11 ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ అయింది. ఈ డ్యూయల్ ప్లాట్ఫామ్ రిలీజ్ తో తెలుగు ఆడియన్స్ ఇప్పుడు వారి ఇళ్ల నుండే 11 సస్పెన్స్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. డియర్ ఉమా మూవీ పృథ్వీ అంబార్ మరియు సుమయ్య రెడ్డి తీసిన మెడికల్ డ్రామా డియర్ ఉమా ఏప్రిల్ 18 థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఈ సినిమా ఎమోషనల్ కథతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా జూన్ 13 నుండి సన్ నెక్స్ట్ లో ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ తప్పకుండా చూడండి. శ్రీ విష్ణు రొమాంటిక్ కామెడీ మూవీ సింగిల్ మే 9న థియేటర్లలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జూన్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఉన్న ఈ మూవీ కామెడీ మరియు ఎమోషన్స్ కలిపి కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ ఓటీటీకి ఫేవరెట్ మూవీగా మారిపోయింది. సప్తగిరి మరియు ప్రియాంక శర్మ నటించిన మూవీ పెళ్లి కాని ప్రసాద్ ఇప్పుడు ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి గోపిడి డైరెక్షన్ లో తీసిన ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంకా జూన్ 5న ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ మరియు రామ్ ప్రసాద్ బాగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం మరియు సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇంకా ఇంగ్లీష్ మరియు హిందీ మూవీస్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ లో మెర్సీ ఫర్ నన్ అనే మూవీ రిలీజ్ అయింది. మెర్సీ ఫర్ నన్ 2025 సౌత్ కొరియా యాక్షన్ టెలివిజన్ సిరీస్. ఈ సిరీస్ ను యోకి సియోంగ్ రాశారు. మరియు అమెజాన్ ప్రైమ్ లో ఫోజీ 2023లో హిందీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్. D2R ఫిల్మ్స్ బ్యానర్ పై సెల్ఫ్ డైరెక్షన్ లో రాజ్ టీకే ఈ వెబ్ సిరీస్ ను తీశారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్, రాశి ఖన్నా మెయిన్ రోల్స్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఇంకా కోస్టావో అనేది సెజల్ షా డైరెక్ట్ చేసిన 2025 ఇండియన్ హిందీ లాంగ్వేజ్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ, ప్రయా బాపట్, కిషోర్, హుసేన్ దలాల్ మరియు మహికా శర్మ నటించారు. ఇది G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా G5 లో డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ డైరెక్ట్ చేసిన అంటిల్ డాన్ మూవీకి గ్యారీ డాబర్మ్యాన్ మరియు బ్లేయర్ బట్లర్ స్టోరీ రాశారు. 2025 అమెరికన్ సర్వైవల్ హారర్ మూవీ ఇది. దీనిని ప్లే స్టేషన్ స్టూడియోస్ ద్వారా 2015 వీడియో గేమ్ నుండి తీసుకోబడిన మైథలాజికల్ మూవీ. ఇది G5 లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే అడ్వెంచరస్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. చూసారుగా ఈ వారం ఓటీటీ రిలీజెస్. ఇందులో మీకు నచ్చిన మూవీస్ లేదా వెబ్ సిరీస్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.